వెల్కమ్ టు జేపీ న్యూస్. దేశంలో ఉన్న 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారి పవిత్ర ప్రసాదం లడ్డూను వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజీ కండ్రిగ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సంజీవయ్య మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టంగా తెలియపరిచిందన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ అప్రతిష్ట పాలు చేయాలని చంద్రబాబు దేవుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయాలకు తెరతీశారన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు స్వామివారి లడ్డూ ప్రసాదం రవ్వంత దొరికితే చాలు అనే పరితపించే కోట్లాది మంది భక్తులను తీవ్ర మనోవేదనకు గురయ్యేలా మాట్లాడిన చంద్రబాబు, పవన్ శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, మండల కన్వీనర్లు ఒట్టూరు కిషోర్ యాదవ్, పాదర్తి హరినాథ్ రెడ్డి, తిమ్మాజీ కండ్రిగ సర్పంచ్ నల్లారి ప్రకాశం, నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, కట్ట భవానీ శంకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జున్ రెడ్డి, పేట చంద్రారెడ్డి, నెలవల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారంటే, వెంకటేశ్వర స్వామి పవిత్రత గురించి మాట్లాడంటే, నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి అన్న భక్తి కానీ భయం కానీ మరి మీకుంటే మరి మీరు చేసే చేష్టాలు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఒక్కనే పక్కబెట్టలు అందులో లెటర్లు అమ్ముకునే వాళ్ళే అబద్ధాలు చెప్పడం, మాట్లాడడం, అధికారాన్ని మరి పాలనని గాడికొదిలి మరి అభివృద్ధిని గాడికొదిలి చేతగాక చావ చచ్చి మరి దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ఉంటుంది. భగవంతుని రాజకీయాలు లాగకూడదంటావు, మరి భగవంతుని కూడా రాజకీయాలకి ఉపయోగించిన చరిత్ర ఈ ప్రపంచంలో, ఈ దేశం నుంచి ఈ ప్రపంచంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా భగవంతుని కూడా ఉపయోగించుకున్న సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే నాయకులను వాడుకొని వదిలేస్తాడు, కుటుంబాలను వాడుకొని వదిలేస్తాడు, కుటుంబాలను పక్కన పెడతారు. తన అవసరానికి ఎంత మోసానికైనా, ఎవరిని మోసం చేసానికైనా, ఎలాంటి అబద్ధానికైనా తెగించే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష దైవాన్ని కూడా వదిలిపెట్టకుండా మరి వారి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి ప్రజల్ని ఇప్పుడు దాకా మోసం చేస్తే, నిజం నిగ్గు తేల్చిన తర్వాత కూడా బుకాయిస్తూ చేసిన తప్పుకి చెంపలు వేసుకొని మరి క్షమాపణలు చెప్పకుండా మరి చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఈరోజు తెలిసింది జంతు కొవ్వు కలవలేదు అని నిగ్గుదేలింది. ప్రాయత్నం చేసుకోండి, పోండి, మళ్ళీ గుళ్ళు అడగండి, దేడిగుండ్ల వాడి చెంతను చేరి పాదాలు చెంత చేరి చెంపలేసుకొని మరి క్షమాపణ కోరాలని మరి ఆ బుద్ధిని ఈ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి, ఏడుగొండల వెంకటేశ్వర స్వామి మరి వాళ్ళకి ఆ బుద్ధిని కల్పించాలని కోరుకుంటాను.